హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా నీతు ఛానల్. నేను మీ లావణ్య. చూసారా కిరాక్ బాయ్స్ కిల్లడి గర్ల్స్ లేటెస్ట్ ప్రోమో? అదేనండి, గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రోమో. నాని గారు గెస్ట్గా వచ్చారు. మొత్తానికైతే ప్రైజ్ మనీ నాని గారి చేతుల మీదుగా అందించబోతున్నారు అని అర్థమైంది. శ్రీముఖి కొట్టిన డైలాగ్ మాత్రం నాకు భలే నచ్చేసిందండి. ఏదో తగ్గింది అని అనుకుంటే నాని గారు రావడంతో సరిపోయింది అన్న డైలాగ్ మాత్రం నాకు చాలా నచ్చింది. అదే తమ్నైల్గా పట్టబోతున్నాను. మీరేమంటారు? లేదంటే ఇంకో తమ్నైల్ ఏదైనా దీనికన్నా బాగుంటుంది అని అంటే కింద సజెస్ట్ చేయండి. తమ్నైల్స్ మనం మార్చుకోవచ్చు అనమాట. నేను అది ఎడిట్ చేసి దాన్ని పెడతాను. ఇక ఈ విషయానికి వద్దాం. ఇక మామూలుగా లేదండి. ఆ ప్రియాంక చెప్పింది ఇప్పటి వరకు వచ్చిందే ఒక ట్రైలర్ మాత్రమే, ఈ రోజు ఉంటుంది అస్సలు సిసలైన ఫైర్ అని చెప్పి మళ్ళీ శేఖర్ మాస్టర్ బ్రీఫ్ కేస్ పట్టుకొని వస్తే శ్రీముఖి దాన్ని క్వశ్చన్ చేస్తే ప్రైజ్ మనీ ఎలాగో మాకే వస్తుంది, అందుకే నేను దీనిలో పెట్టుకొని వెళ్దామని చెప్పి వచ్చాను అనగానే తర్వాత అనసూయని కూడా అదే క్వశ్చన్ అడిగింది. అనసూయ కూడా బ్రీఫ్ కేస్తో వచ్చింది. వాళ్ళకి కాదు వచ్చేది, మాకు డబ్బులు, వాళ్ళు బట్టలు సర్దుకోవడానికి తెచ్చుకున్నారు బ్రీఫ్ కేసు అని పంచ్ వేసింది. దానికి శేఖర్ మాస్టర్ రివర్స్ పంచ్ మామూలుగా వేయలేదు. ఆ బట్టలు వాళ్ళు ఉతకడానికి వచ్చారు అని చెప్పి రివర్స్ పంచ్ చేశారనమాట. మొత్తానికైతే ఇన్ని ఎపిసోడ్స్ ఏమో కానీ ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మాత్రం అద్దిరిపోన ఉంది అని నాకు అనిపించింది. ఇక నాని గారు రావడంతో అదేదో సీరియల్ ఉంటుంది కదండి నైట్ పూట, ఆ సీరియల్ అమ్మాయి పేరు ఆయిషాసం ఏదో ఉంది, తను వచ్చి నానిగారిని హక్ చేసుకోవడం, ఆయనకి పెళ్ళయింది అంటే అవన్నీ నాకు అనవసరం, నానిగారు అంటే నాకు ఇష్టం అని మాట్లాడడం. తర్వాత ప్రేరణ కూడా మాట్లాడుతుంటే ప్రేరణ కూడా నానిగారు అంటే నాకు చాలా ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతుంటే మన శ్రీముఖి నీకు ఒకసారి పెళ్ళయింది అంటే నాన్నగారు ఉంటే అది అన్నీ పక్కన పెట్టేయాలి అని చెప్పి తను చేత్తో ఇట్లా అనగానే అప్పుడు నాన్నగారు నాకు పెళ్ళయిందండి అదన్నా చూడండి అని చెప్పి అనడం. తర్వాత శ్రీముఖి నాన్నగారిని మీ లైఫ్లో కిరాక్ బాయ్ ఎవరు, కిలాడి గర్ల్ ఎవరు అంటే కిరాక్ బాయ్ మా అబ్బాయి, కిలాడి గర్ల్ వాళ్ళ ఆవిడ అని చెప్పేశారు. అసలు తడుముకోకుండా నాన్నగారు అలా చెప్పేయడంతో నాకు అసలు చాలా నచ్చింది నాన్నగారి ఆ స్పాంటేనిటీకి. ఇక ఫైర్ విషయానికి వద్దాము. మర్చిపోయాను అసలు మన దీపిక ఉందంటే ఎక్కడైనా గోలగోలే కదా. నానిగారు చూస్తున్నారా, మా గర్ల్స్ పానీ లేకుండా అయినా ఉంటామేమో కానీ నానిగారు చూడకుండా ఉండలేము అని చెప్పి అనడం. ఆ దీపిక చేసిన రచ్చకి నానిగారు రోజు ఇంతేనా అని క్వశ్చన్ చేయడం, అందరూ అవును అని తలోపడం అస్సలు చాలా నాకు బాగా నచ్చింది. ఇక నెక్స్ట్ వీక్ నుంచి మన బిగ్ బాస్ రాబోతుంది. బిగ్ బాస్లో ఇక్కడున్న విష్ణుప్రియ, రీతు చౌదరి వీళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. వాళ్ళు వస్తే మాత్రం వీళ్ళిద్దరూ కమల పిల్లల్లాగా ఎక్కడున్నా ఒకే చోట ఉంటూ ఉంటారు కదా విష్ణుప్రియ, రీతు చౌదరి. కాంట్రడిక్షన్ అవుతాయి కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ క్వశ్చనింగ్ మాత్రం కరెక్ట్గానే ఉంటుంది. కొంతమంది ఏంటి అంటే వాళ్ళు మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం కొంతమందికి నచ్చదు. ఎక్కువ మంది జనాలకి ఈ సమాజంలో బిస్కెట్స్ చేస్తూ పైన సోప్ పూసి పైన నవ్వుతూ లోపల ఇంత చాలా కుళ్ళు పెట్టుకున్న వాళ్ళకే ఓటు వేస్తారు. ఇన్ని రోజుల ఎపిసోడ్స్లో చూస్తే కొంచెం అబ్బాయిలదే పై చేయిగా ఉంది. ఈరోజు మాత్రం ప్రైజ్ మనీ విషయం పక్కన పెడితే ఫైర్ మాత్రం అమ్మాయిల్లో బాగా కనిపించింది. గేమ్స్ ఆడేటప్పుడు కూడా వాళ్ళకే అంటే ప్రోమోలో చూపించిన విధంగా అయితే మాత్రం ఎక్కువ అమ్మాయిలకే ఫేవర్గా, అంటే లక్ ఫేవర్ చేయాలి అంటారు కదా, ఎంత బాగా ఆడినా అలా నాకు అమ్మాయిలకే ఎక్కువ లక్ ఫేవర్ చేసింది, వాళ్ళదే ఎక్కువ అని ప్రోమోలో నాకు అనిపించింది. ఇక యాజ్ యూజువల్గా ఫైర్ విషయానికి వస్తే మన చిచ్చర పిడుగు కన్నడ కంత్రి శోభా శెట్టి ఉండనే ఉంది కదా, అర్జున్తో వాగ్వివాదానికి దిగింది. మొత్తానికైతే శోభ మాట్లాడినా కానీ అక్కడ నిజంగానే ఆ టెంపర్ మీదే మాట్లాడుతుంది, అక్కడ నిజంగానే టెంపర్ వస్తేనే మాట్లాడుతుంది, కావాలని ప్రోమో కోసం అలా మాట్లాడదు. నిజంగా తను తప్పు చేస్తే మాత్రం ఒప్పుకుంటుంది. ఇంకా అర్జున్ అయితే వేరే లెవెల్లో పోట్లాడుతున్నాడు అనమాట. శోభాని చాలా డిస్రెస్పెక్ట్గా మాట్లాడుతున్నాడు అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చెప్పుకోదగ్గ అవార్డ్స్ ఏవో ఇచ్చినట్టున్నారు. అమర్ ఏదో మాట్లాడాడు, దానికి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు అనే వెనక బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చారనమాట. ఇక నాకైతే ఒక్కసారి ప్రోమో చూశాను, చాలా విషయాలు గుర్తున్నాయి. ప్రోమో మొత్తం చెప్పాలి అంటే 6 నిమిషాల ప్రోమో చెప్పాలంటే నాకు ఒక 16 నిమిషాలు 26 నిమిషాలు 60 నిమిషాలు పట్టేటట్టుగా ఉందన్నమాట. నాకైతే అంత బాగా నచ్చింది. ఇక చాలా పంచులు ప్రోమో చూడని వాళ్ళు మాత్రం
ఖచ్చితంగా చూడండి. ఫినాలే కూడా నేను ఖచ్చితంగా చూస్తాను. మీరు కూడా చూడాలి, బాగుంటుంది, మీరు ఎంజాయ్ చేస్తారు. ఇలా ప్రోగ్రామ్స్ని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది అని నాకు అనిపిస్తుంది. ఇక ఈ విషయానికి వస్తే ఇంకా ప్రైజ్ మనీ ఎవరికి వస్తుంది అనేది పూర్తిగా ఫినాలే చూస్తే కానీ అర్థం కాదు. సో ఇదండి నాకు ఈ ప్రోగ్రామ్ మీద, ఈ ఫినాలే మీద ఇప్పటికిప్పుడు నాకు వీడియో చెయ్యాలి అని అనిపించి చేస్తున్నాను అనమాట. నిజంగా అయితే ఈ ప్రోమోలో మాత్రం గర్ల్సే ఎక్కువ ఇంపాక్ట్ చూపించారు బాయ్స్ కన్నా అని నాకు అనిపించింది. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో కమెంట్ చేయండి. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, డీసెంట్గా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా కామెంట్ చేస్తాను. ఏదైనా ఇండీసెంట్ కామెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ ఇస్తాను, లేదంటే బ్లాక్ చేస్తాను, లేదంటే రిమూవ్ చేస్తాను. అది మాత్రం గుర్తుంచుకోండి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు, నమస్కారం. బిగ్ బాస్ వీడియోస్ కోసం మాత్రం కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ.